హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సొరకాయ తీగూరండి. నాటు సొరకాయ. అది ఎలా చేయాలో చూద్దామండి. నాటు సొరకాయ అంటేనే టేస్ట్ వేరే లెవెల్. అది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఇది పీలర్తో చెక్కు తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుందాం. సగం అండి, హాఫ్. ఇవిగోండి సొరకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. దీంట్లోకి 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు ఇవి కూడా కట్ చేసి పెట్టాను. స్టార్ట్ చేద్దాం. 2 చెంచాల ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందామండి. రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందామండి. టమాటా వేసుకుందాం. ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గించుకుందాం. మూత తీసి చూద్దామండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం ఒక చెంచా. ఇది పచ్చివాసన పోయిందండి. ఇప్పుడైతే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నది ఇది వేసుకుందామండి. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. ఇది బాగా గ్రేవీ వస్తుంది దానికోసం. సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇది మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు వేసుకుందాం. బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. బాగా మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకుని మగ్గించుకుందాం. దీంట్లో వచ్చే నీటితోనే సగం ఉడికిపోద్దండి కూర. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. 1 టీ స్పూన్ ఉప్పు, కల్లుప్పు వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుందామండి. కొంచెం స్పైసీగానే చేసుకోవాలండి. ఈ ముక్కలు తీయగా ఉంటాయి కదా సొరకాయ ముక్కలు, స్పైసీగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. బాగా కలిసేటట్టు కలుపుకుందామండి. బాగుంటుందండి రైస్లోకి, చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ముక్కలు ఉడకాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. కొంచెం మంట మీడియంలో పెట్టుకుని ఉడికించుకుందామండి. మూత తీసి చూద్దామండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇంకొంచెం ఉడకాలండి. ఉప్పు చెక్ చేసుకుందాం. కొంచెం ఉప్పు పడుతుందండి. 1/2 టీ స్పూన్ ఉప్పు. ఒకసారి కలుపుకుందాం. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి కూర. 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి అండి.
ఒక్క పావు టీ స్పూన్ గరం మసాలా, చాలా బాగుండిద్దండి సొరకాయ తీగూర. ఒకసారి ట్రై చేయండి. ఇది వేరుశనగ పప్పులు పాలు తీసి కూడా చేసుకోవచ్చండి తీగూరలాగా. అది ఇంకో టేస్ట్ చాలా బాగుండిద్ది. అలా కూడా అది ఇంకోసారి చేసి చూపిస్తాను. మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు అలా మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. రెడీ అయిపోయిందండి కూర. కొత్తిమీర వేసుకుందామండి. అంతేనండి. చాలా బాగుంటుంది టేస్ట్. అద్దరిపోద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, అయిపోయిందండి. డన్. చూశారు కదండి సొరకాయ కూర. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటానండి. బాయ్.